మహాభారతంలో కథలకేం కొదవలేదు గదా. ఎన్నో వీరగాథలు. కాని కొన్ని ఉంటాయి మనసులో అలా నాటుకుపోతాయి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా అలాంటి ఒక కథ గురించే. ఇది కేవలం ధైర్యానికి సంబంధించిన కథ కాదు, విధిని సైతం ఎదిరించి నిలబడ్డ ఓ యువయోధుడి సంకల్పానికి సంబంధించిన కథ. ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్క యోధుడు ఒంటరిగా తన ముందు అసాధ్యమనిపించే ఒక సవాలు. అప్పుడేం జరుగుతుంది? ఆహా, ఈ ప్రశ్నే మనల్ని నేరుగా కురుక్షేత్ర యుద్ధభూమికి తీసుకువెళ్తుంది. అక్కడ ఓ యువకుడి పరాక్రమం చరిత్రలో ఎలా నిలిచిపోయిందో చూద్దాం. అప్పుడు కురుక్షేత్రంలో యుద్ధం భయంకరంగా జరుగుతోంది. అంటే అన్నదమ్ముల మధ్య పోరాటం కదా, అది మామూలుగా లేదు. ప్రతిరోజూ సూర్యుడు ఉదయించడమంటే కొత్త రక్తపాతాన్ని చూడటమే. సరిగ్గా అలాంటి ఒక కీలకమైన రోజున పాండవుల ముందు ఒక పెద్ద సవాలు వచ్చి నిలబడింది. దాన్ని ఛేదించటం అసాధ్యమనిపించే సవాలు. ఆ సవాలు, దాని పేరే పద్మవ్యూహము. దాన్ని పన్నిందెవరో తెలుసా? సాక్షాత్తు కౌరవ సేనాధిపతి ద్రోణాచార్యుడు. అసలు ఏంటి ఆ పద్మవ్యూహం ప్రత్యేకత? ఎందుకంత భయపడ్డారు? అంటే చూడండి, ద్రోణాచార్యుడు పన్నిన ఆ పద్మవ్యూహం అదో కేవలం మిలిటరీ ఫార్మేషన్ కాదు, అదొక మృత్యుచక్రం. పేరుకు తగ్గట్టే వికసించిన తామర పువ్వులా ఉంటుంది. లోపలికి వెళ్ళడం చాలా తేలిక, కాని బయటకు రావడం అబే దాదాపు అసాధ్యం. లోపలికి వెళ్లినవాళ్లు ఒక చిక్కని దారిలో ఇరుక్కుపోయినట్టే. వాళ్లని సర్వనాశనం చేయడమే దాని ప్లాన్. సరిగ్గా ఇక్కడే వచ్చింది అసలు సమస్య. పాండవుల వైపు ఆ వ్యూహాన్ని ఛేదించగల సత్తా ఉన్నది ఒక్క అర్జునుడికే. ఇది తెలిసే కౌరవులు ఒక పక్కా ప్లాన్తో అర్జునుడిని మెయిన్ బ్యాటిల్ఫీల్డ్ నుంచి చాలా దూరం తీసుకుపోయారు. ఇంకేముంది, పాండవుల క్యాంప్లో కంగారు మొదలైంది. ఏం చేయాలో తెలియని నిస్సహాయత. అలాంటి నిరాశ నిండిన సమయంలో అంతా అయిపోయింది అనుకుంటున్నప్పుడు ఎవరూ ఊహించని ఒక యువ కిరణం ముందుకు వచ్చింది. పాండవుల ఆశలన్నీ ఇప్పుడు ఆ ఒక్క యోధుడిమీదే నిలిచాయి. అర్జునుడి కుమారుడు, ఇంకా యువకుడు అభిమన్యుడు ముందుకు వచ్చి నేను ఆ వ్యూహాన్ని ఛేదిస్తాను అని గట్టిగా ప్రకటించాడు. ఆ కష్టకాలంలో ఆ బాధ్యత తీసుకోవడానికి ధైర్యం చేసిన ఏకైక వ్యక్తి అభిమన్యుడు. కాని అతని ధైర్యం వెనుక ఒక విషాదముంది, ఒక రహస్యముంది. అదేంటంటే, అభిమన్యుడు తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్లాలో వివరిస్తుంటే విన్నాడు. పాపం, సరిగ్గా బయటికెలా రావాలో చెప్పే సమయానికి వాళ్ల అమ్మగారు నిద్రలోకి జారుకున్నారు. దాంతో ఏమైందంటే, అభిమన్యుడికి లోపలికి వెళ్లే దారి మాత్రమే తెలిసింది కాని బయటకొచ్చే దారి తెలియకుండా పోయింది. చూడండి, తనకు సగం మాత్రమే తెలుసు, ప్రాణానికి ప్రమాదం ఉందని కూడా తెలుసు. అయినా అభిమన్యుడు వెనక్కి తగ్గలేదు. క్షత్రియ ధర్మం పాటించడం తన బాధ్యత అనుకున్నాడు. నేను దారి చూపిస్తాను, మీరంతా నా వెనకే రండి అని తన పినతండ్రులతో చెప్పాడు. వాళ్లు తన్ను కాపాడతారు, తన వెంటే ఉంటారన్న పూర్తి నమ్మకంతో ఆ మృత్యుచక్రంలోకి దూకడానికి రెడీ అయ్యాడు. ఇక్కడినుంచి అసలు కథ మొదలవుతుంది. వ్యూహం లోపల, శత్రు సైన్యం మధ్యలో ఆ ఒంటరి వీరుడేం చేశాడు? తన జీవితంలోనే అతి పెద్ద పరీక్షను ఎలా ఎదుర్కొన్నాడు? అభిమన్యుడు ఒక సింహంలా పద్మవ్యూహంలోకి దూకేశాడు. అంతే, అతని ధనస్సునుంచి వస్తున్న బాణాలు వర్షంలా కురిశాయి. కౌరవ సైన్యం మొత్తం చెల్లాచెదురైపోయింది. ఆ వ్యూహం యొక్క మొదటి అంచెలన్నీ పేపర్లా చిరిగిపోయాయి అతని దెబ్బకి. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో విధి ఇంకోలా ప్లాన్ చేసింది. అభిమన్యుడు లోపలికి వెళ్లిన వెంటనే సింధురాజు జయద్రథుడు ఆ వ్యూహం ఎంట్రెన్స్ని బ్లాక్ చేసేశాడు. అతనికి శివుడి వరముంది. ఆ వరం శక్తితో భీముడు లాంటి బలశాలిని కూడా లోపలికొక్కడుగు కూడా పెట్టనివ్వలేదు. మిగతా పాండవులంతా బయటే ఆగిపోయారు. ఇప్పుడు ఆ యువ యోధుడు ఒంటరివాడైపోయాడు. పూర్తిగా ఒంటరి. అతని చుట్టూ అంతులేని కౌరవ సైన్య సముద్రం. సహాయం కోసం వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. కనిపించేది కేవలం శత్రువులు మాత్రమే. అతను ఎదుర్కొంటున్నది కూడా మామూలు సైనికులను కాదు, ఆ కాలంలోని అత్యంత గొప్ప మహారథులు. ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు. ఒకరా ఇద్దరా? లెక్కలేనంత మంది మహాయోధులు అతని పైకొచ్చారు. అయినా సరే అభిమన్యుడు భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. అతని పోరాట పటిమ చూసి ద్రోణుడు, కర్ణుడు లాంటివాళ్లే ఆశ్చర్యపోయారు. ఎవరి కుర్రాడు అన్నట్టు. నిజంగా ఒంటరి సింహంలా శత్రువులపై విరుచుకుపడ్డాడు. ప్రతి వీరగాథకు ఒక ముగింపు ఉంటుంది, అది నిజమే. కాని కొన్ని ముగింపులు కథను ఆపవు,
అవి అమరత్వానికి దారి చూపిస్తాయి. అభిమన్యుడి త్యాగం సరిగ్గా అలాంటిది. ఆ యువసింహాన్ని ఒక్కొక్కరుగా ఎదురుకుని ఓడించటం తమవల్ల కాదని ఆ మహారథులకి అర్థమైపోయింది. అందుకే వాళ్లు యుద్ధధర్మాన్ని పక్కనపెట్టేశారు, అన్యాయానికి పాల్పడ్డారు. అందరూ కలిసి ఒకేసారి ఆయుధాలు లేని అభిమన్యుడిపై దాడి చేశారు. అతని విల్లు విరిచారు, రథాన్ని నాశనం చేశారు. అయినా ఆ వీరుడు కిందపడిన రథచక్రాన్ని ఆయుధంగా పట్టుకుని చివరి శ్వాస వరకూ పోరాడుతూనే వీరమరణం పొందాడు. బహుశా అభిమన్యుడు ఆ రోజు యుద్ధంలో ఓడిపోయి ఉండొచ్చు, కాని చరిత్రలో ఒక వీరుడుగా గెలిచాడు. తన ధర్మాన్ని చివరిదాకా నిలబెట్టాడు. అతని త్యాగం అస్సలు వృధాపోలేదు. ఎందుకంటే ఆ త్యాగమే పాండవులలో ప్రతీకార జ్వాలను రగిలించింది. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం మొత్తం మారిపోయింది. అతని కథ తరతరాలకు ధైర్యానికి, త్యాగానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోయింది. ఒకసారి ఆలోచిద్దాం, అసలు నిజమైన హీరోయిజమంటే ఏంటి? యుద్ధంలో గెలవడమా? లేకపోతే ఓటమి తప్పదని తెలిసినా సరే నమ్మిన ధర్మం కోసం చివరి వరకు నిలబడటమా? అభిమన్యుడి కథ మన ముందు ఈ ప్రశ్నను ఉంచి వెళ్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు గెలుపు కంటే మనం దేనికోసం నిలబడ్డామన్నదే చాలా ముఖ్యం.